ఈగిల్ మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఒక లియో ఒక విక్రమ్ మిక్స్ చేసినట్టు. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ హైలైట్స్ లాస్ట్లో క్లైమాక్స్లో ఫైట్ అయితే సూపర్. ఆ గన్స్ అవి మామూలుగా లేదు. ఒక పబ్జి రవితేజ గారు కొత్త లుక్లో ఎలా ఉన్నాడు? లుక్, ఆయన లుక్ ఎప్పుడు సూపర్ ఉంటుంది నిజంగా. ఆయన్ని అట్లా చూస్తూ ఉండిపోవచ్చు. రవితేజ గారు యాక్షన్ సీక్వెన్స్ ఎలా చేశాడు? చాలా బాగా చేశారు, సూపర్. అసలు మ్యూజిక్ ఎలా ఉంది? నిజంగా గ్యూస్ బాంబ్స్ వస్తున్నాయి అవి తలుచుకుంటేనే. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. మూవీ చాలా బాగుందన్న సినిమా. నిజం చెప్పాలంటే చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక కొత్త డైరెక్టర్ అన్నాం కానీ ఒక కొత్త డైరెక్టర్ కూడా ఈ విధంగా తీయడం అనేది చాలా కష్టం. సో మనం ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూసి యూత్కు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఇప్పుడు ధమాకా చూసాం. ధమాకా అనేది ఏంది? ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కానీ ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ యూత్ ఉన్నారు. ఆ యూత్కి ఎప్పుడు మనం జేబులో చూస్తే ఎనీ టైం ఫోన్ ఉంటుంది కదా. సో అలాంటి యూత్కి ఒకవేళ గన్స్ దొరికితే వాళ్ళు ఇప్పుడు ఏ వర్క్ చేయకుండా ప్రజల మీద పడి చంపేసి ఇలా ఈ విధమైన సినిమాని కంటెంట్ రూపంలో మనకు కార్తీక్ ఘట్టంనేని గారు డైరెక్టర్ గారు చాలా కొత్తగా తీశారన్నమాట. ఈ సినిమా అయితే మీరు ఎక్కడ చూసిండ్రన్న, హాలీవుడ్ రేంజ్ కూడా ఏమాత్రం తగ్గలే. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పేంత వల్ల మనం కాదు. అన్న ఇన్ని సినిమాలు తీసిండు. ఈ సినిమాలు అన్న యాక్టింగ్ ఒక 2 hours మొత్తం గన్స్తోనే ఉంటుంది అన్న. అసలు ఒక విధ్వంసాన్ని చూస్తారు మీరైతే. ఇది ఒక పార్ట్ కాదు, ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అని చాలామంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు. అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న. అసలు ఈయనకు ఛాన్సులు రాక కొత్త డైరెక్టర్. ఒక ఈగల్ అంటే ఏంటంటే ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే, చాలా దూరంలో ఉన్నా కూడా మన ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం. సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, వాళ్ళకు తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఈగల్ అంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే. కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అరే ఇప్పుడు అయిపోయిందా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్కే ఒక 1/2 hour పట్టింది. మనం సలార్ మూవీ చూసినాం. అన్న ఎలివేషన్కి ఒక 1/2 hour ఇచ్చారు ప్రభాస్ అన్నకి. ఈ ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చెక్కిచ్చినాయి అన్న. మూవీ ఎలా ఉందన్న? అన్న బ్లాక్ బస్టర్ అన్న. ఈ సినిమా ఫ్లాప్ అన్నోడికి అయితే ఇక సినిమాలు చూడడం వేస్ట్ ఆడు.